రెండు భారీ భూకంపాలు వెనుజులాను కుదిపేశాయి. రిక్టార్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపాల ధాటికి రాజధాని కారకస్లో ఇళ్లు, బహుళంతస్తుల భవనాలు కుప్పగూలాయి. ఇప్పటి వరకు 164 మంది మృతి చెందినట్లు వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. 971 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు. ఈ శక్తివంతమైన భూకంపంతో మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రాథమికంగా అంచనా వేసింది. వెనిజువేలా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. కొద్ది నిమిషాలకే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. రెండో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. ఈ భూకంపాల ధాటికి రాజధాని కరాకస్తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. భూకంపం వచ్చిన సమయంలో బహుళంతస్తుల భవనాలు, ఇళ్లు ఊగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక తమ ప్రాణాలను రక్షించుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పిల్లల్ని ఎత్తుకుని తల్లులు, వృద్ధులు సైతం సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడం కలిసివేసింది. ఒక్కసారిగా దుమ్ము, ధూళి అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదని బాధితులు చెబుతున్నారు. క్షణాల్లో అంతా శిథిలమయంగా మారిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు భయానక క్షణాలను వివరించారు. భూకంపం కారణంగా సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలిపోయింది. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు అందించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. భవన శిథిలాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలకు హాని కలగకుండా కాంక్రీటు స్లాబ్లను తొలగించాల్సి రావడంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారింది. లైఫ్ డిటెక్టర్స్, కెమెరాలు, సెన్సార్లు, జాగిలాల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. కరేబియన్ తీరంలో ఉన్న లాగు వైరాలో భూకంప ప్రభావం అధికంగా ఉందని ఆమె వెల్లడించారు. భూకంపం దాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అటు భూకంపం నేపథ్యంలో కరాకస్లో మెట్రో, రైల్వే సర్వీసులను రద్దు చేశారు. పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. వెనిజువేలాలో నిన్న జాతీయ సెలవు దినం కావడంతో పౌరులు ఇళ్లల్లోనే ఉన్నారు. ప్రాణనష్టం పెరగడానికి ఇది ఒక కారణమని అధికారులు అంటున్నారు. పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని వెనిజువేలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టామిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి భయానకంగా ఉందన్నారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రాథమికంగా అంచనా వేసింది. సరిహద్దు దేశం బ్రెజిల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసి తరువాత ఉపసంహరించుకున్నారు.